ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఆ పాత్రకు తగ్గ నటుడిని ఎంచుకోవడం నేటివిటీ అద్దటం రీమేక్కు అత్యవసరం. అయితే ఈ మధ్యన ఒరిజినల్స్ ఓటీటీలో దొరుకుతుండడంతో రీమేక్ల జోలికి హీరోలు వెళ్ళటం లేదు. కానీ పక్క భాషలో హిట్ అయిన చిత్రం ఖచ్చితంగా రీమేక్ చేయాలనిపిస్తుంది. అలాంటిదే ఇప్పుడు మలయాళంలో రిలీజ్ అయిన ఓ చిత్రంపై మన హీరోల దృష్టి పడింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ నేరు డిసెంబర్ 21న థియేటర్లో రిలీజ్ అయి దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. షారుఖ్ డమ్కి ప్రభాస్ సాలార్ మూవీకి పోటీగా వచ్చిన ఈ మూవీని ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. దృశ్యం సిరీస్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ కొత్త జోనర్ని టచ్ చేస్తూ తెరకెక్కించిన సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు నేరు మూవీ ఎవరు చేయబోతున్నారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. నేరు సినిమా డబ్బింగ్ రైట్స్ ఎవరికి ఇవ్వలేదట. ఈ సినిమా ఫలితం కథ మీద నమ్మకంతో నిర్మాణ సంస్థ రీమేక్ కోసమే పక్కన పెట్టిందట. ప్రస్తుతం థియేటర్లో దూసుకెళ్తున్న నేరు మూవీ డబ్బింగ్ రైట్స్ను ఎవరు సొంతం చేసుకోలేదని సమాచారం. వెంకటేష్కి బాగా సూట్ అవుతుందనే విషయాన్ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. సైంధవ్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న వెంకటేష్ అతి త్వరలోనే తప్పకుండా నేరు చూడబోతున్నారట. వెంకటేష్కి కనుక సినిమా నచ్చితే తప్పకుండా రీమేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్తో చేస్తే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నారు. వకీల్ సాబ్ 2గా చిత్రాన్ని దీన్ని మలుద్దామనే ఆలోచన ఉందట. ఇందులో పాటలు కూడా లేవు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ ఇమేజ్కి కథ సరిపోతుందన్న అభిప్రాయం తెరపైకి వస్తుంది. వకీల్ సాబ్ 2గా దీన్ని తెరపైకి తెస్తే బాగుంటుంది అంటున్నారు. అవసరం మేర పవన్ ఇమేజ్కి కాస్త కమర్షియల్ టచ్అప్ ఇవ్వచ్చు. పక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మంచి ఐడియా అవుతుందని ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. మరి పీకే సాబ్ ఏమంటారా? నేరు కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక చూపులేని అమ్మాయిని మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయర్ అయిన హీరో మోహన్ లాల్ ఈ కేసు కోసం ఎలా సహాయపడ్డాడు, అందుకు ఎదురైన అడ్డంకులు ఏంటి అనే పాయింట్తోనే ఈ సినిమా ఉంటుంది. కేవలం రెడ్ నీళ్లు కోర్టు రూమ్ సెటప్లోనే కథ నడిపించి సక్సెస్ కొట్టారు. కథ వింటే సింపుల్గా ఇప్పటికీ చాలా సినిమాల్లో తెలిసిన కథ అని అనిపించినా దీన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇంటెన్స్ కోర్టు సీన్ యాక్షన్ డ్రామా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.